హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే నేను ఒక బెస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సమ్మర్లో కుక్ చేయాలనిపించదు, తినాలనిపించదు, ఏం తిన్నా కూడా వేడి చేసినట్లే ఉంటుంది. సో అలాంటి టైంలో ఏమీ కుక్ చేయకుండా ఈజీగా హెల్తీగా ఇలా చేసుకొని తినొచ్చు. అందరికీ తెలిసిందే, బట్ కొంచెం స్మాల్ చేంజెస్ విత్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్ ఎలానో చూసేయండి. నైట్ డిన్నర్ చేసినాక కొంచెం రైస్ ఉంది. ఆ రైస్లో ఇలా యోగట్ కూడా పుల్లగా కాకుండా కొంచెం స్వీట్ ఉన్నదైతే, అంటే ఆ రోజు తోడుపెట్టింది అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఆగండి, యోగట్ రైసే కదా మాకు తెలిసిందిలే అనేసి వెళ్ళిపోకండి. ఒక స్మాల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, విచ్ విల్ రియల్లీ ఎన్హాన్స్ ది టేస్ట్. అలా స్వీట్ యోగట్ని తీసుకొని నేను ఇలా రైస్లో మిక్స్ చేసి నైట్ అంతా అట్లా ఉంచేసాను. మార్నింగ్ లేచాక దాంట్లో కొంచెం పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. పింక్ సాల్ట్ అయినా బ్లాక్ సాల్ట్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్, బనానాస్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, ఇంకా మ్యాంగోస్, ఇంక ఇలా మిక్స్డ్ ఫ్రూట్స్ అన్నమాట, అన్నీ వేసుకోవాలి. ఇంక ఇలా ఫర్మెంట్ చేసిన రైస్ని మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇంకా ఇలా సమ్మర్లో తీసుకోవడం వల్ల శరీరానికి ఇంకా చల్లదనాన్ని ఇస్తుంది. దట్టు ఇట్లా మిక్స్డ్ ఫ్రూట్స్తో తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ పుష్కలంగా అందుతాయి. కావాలంటే వేరే మిక్స్డ్ నట్స్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ క్యాష్యూసే యూజ్ చేశాను. ఇంకా లాస్ట్లో ఈ ఇంగ్రీడియంట్ ఒక్కటే యాడ్ చేస్తే టేస్ట్ అసలు చాలా చాలా బాగుంటుంది. అదే హనీ. ఈ రెసిపీ మీరు బ్రేక్ఫాస్ట్గా లేకపోతే లంచ్గా, డిన్నర్గా ఏ ఫామ్లో అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా శక్తినిస్తుంది. ఇంకా నేను లాస్ట్లో ఇలా చియా సీడ్స్ని యాడ్ చేశాను. ఇంకా అన్నీ వేసాక మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఒకసారి మేము రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్లో మెనూలో ఫేమస్ కర్డ్ రైస్ అని ఉంది. ఫస్ట్ మెయిన్ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆర్డర్ చేశాము. అసలు ఫస్ట్ తిన్న బిర్యానీస్, స్టార్టర్స్ అన్నిటికన్నా ఇదే బెస్ట్ అనిపించింది. అంత టేస్ట్ ఉంది. మళ్ళీ మేము ఇది తిన్నాక పార్సిల్ కూడా తీసుకెళ్ళాము ఇంటికి నైట్ తినడానికి. అంత నచ్చేసింది. అప్పటి నుంచి నేను ఇలా రెగ్యులర్గా చేస్తుంటాను. ఒకసారి పాట్లాక్ కూడా చేసుకెళ్తే ఫ్రెండ్స్ అందరికి చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.